2027 వన్డే ప్రపంచ కప్కు టీమిండియా కేవలం 9 వన్డేలు మాత్రమే ఆడుతుంది. ఇక ఈ క్రమంలో చాలా వరకు ఇటు రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ ఆడతారో లేదని చెప్పి సందేహం కలిపింది. అయితే ఫాస్ట్ల సిరీస్కు ఎంపిక చేసిన మన టీం మేనేజ్మెంట్ తప్పకుండా ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఆడాలని చెప్పి కూడా అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇద్దరితో పాటు మరో ప్లేయరు మరి తప్పకుండా 2027 వరల్డ్ కప్లో ఆడతాడు, తను ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు మన రవిశాస్త్రి. ఒక ఇంటర్వ్యూ సమావేశంలో పాల్గొన్నటువంటి రవిశాస్త్రి మాట్లాడుతూ, వాస్తవానికి ఈ వన్డే ఫార్మాట్లో వన్డే జట్టులో తప్పకుండా జడేజా ఉండాల్సిందే. మరి ఎందుకు సెలెక్ట్ చేయాలో తెలియదు, కానీ మొత్తానికైతే 2027 వరల్డ్ కప్ వరకు తప్పకుండా మన రవీంద్ర జడేజా ఉండాలని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు మన రవిశాస్త్రి. ఎందుకంటే తను ఫీల్డింగ్ చేస్తుంటే 7-8 సంవత్సరాలు తక్కువగా ఉన్నాయేమో అనుకుంటాం. ఎందుకంటే తన ఫిట్నెస్ అలా ఉంటుంది. బంతి అందుకున్నప్పుడు, తను బంతి విసిరినప్పుడు మరి ఇతర ప్లేయర్లు మరి చూస్తే ఒక్కసారిగా మన జడేజా ఫిట్గా ఉండడం అర్థమవుతుంది. వాస్తవానికి ఫీల్డింగ్లో చురుకుగా ఉండే మన జడేజా 2027 వన్డే వరల్డ్ కప్లో తన చివరిది కానున్నది. అయితే వాస్తవానికి అప్పటి వరకు తను ఉంటాడు, వన్డే ఫార్మాట్లో తప్పకుండా తను సెలెక్ట్ అవుతారని చెప్పి అభిమానులతో పాటు కూడా రవిశాస్త్రి కూడా కోరుకుంటున్నాడు. రవీంద్ర జడేజాకు పోటీగా మరి అక్షర్ పటేల్ ఉన్నప్పటికీ ఈ ఇద్దరు కూడా మరి ఆడతారని చెప్పి కోరుకుంటున్నారు. వన్డే ఫార్మాట్లో మంచి ఆటగాడైనటువంటి రవీంద్ర జడేజా 203 మ్యాచ్లలో మరి 28 సగటుతోటి సుమారుగా 2000 పైన స్కోర్ చేయడం జరిగింది. అదేవిధంగా 100కు పై వికెట్లు పడడం జరిగింది. ఇటు బ్యాటింగ్తో, ఫీల్డింగ్తో, బౌలింగ్తో అదరగొట్టే రవీంద్ర జడేజా తప్పకుండా 2027 వరల్డ్ కప్కు ఆడాలని చెప్పి తను ప్లేయింగ్ లెవెల్లో ఉండాలని చెప్పి కోరుకుంటానని చెప్పి మరి ఉంటాడని చెప్పి కూడా చెప్పడం జరిగింది మన రవిశాస్త్రి.